ఈసారి ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాలు కీలకం. ఈ రెండు నియోజకవర్గాలు కొన్ని విషయాల్లో ప్రత్యేకత సంతరించుకున్నాయి. విజయవాడ తూర్పులో 1983 నుంచి ఏ పార్టీ గెలిచినా ముస్లిం అభ్యర్థి గెలుపొందుతూ వస్తున్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రంలోని ఇద్దరు మహిళా నేతలు ముఖాముఖిగా పోటీకి దిగుతున్న ఏకైక నియోజకవర్గంగా నిలిచింది. దీంతో అందరి దృష్టి ఈ రెండు నియోజకవర్గాలపైనే ఉంది. గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలోనూ గుంటూరు ఈస్ట్ జనరల్ నియోజకవర్గం అయినా సరే ఇక్కడ ముస్లింలదే పెత్తనం. పార్టీ ఏదైనా ఇక్కడ ముస్లిం అభ్యర్థి గెలవడం గత 4 దశాబ్దాలుగా కొనసాగుతుంది. గుంటూరు సిటీతో పాటు రూరల్ మండలంలో కొంత భాగం ఈ నియోజకవర్గంలో ఉంది. 2,29,830 మంది ఓటర్లు ఉన్నారు. జనాభాలో ముస్లింలది అగ్రభాగం. కమ్మ, వైశ్యతో పాటు ఇతర వర్గాలు కూడా ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 ఎన్నికలు జరిగాయి. అందులో 4 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ గెలిచింది. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ మస్తాన్ వలీ, పీఆర్పీ అభ్యర్థి షేక్ పై గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లాల్జాన్ బాషా సోదరుడు జియావుద్దీన్ 3వ స్థానంలో గెలిచారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ ముస్తఫా టీడీపీ అభ్యర్థి మద్దాలిగిరిపై విజయం సాధించారు. 2019లో సైతం షేక్ ముస్తఫా భారీ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిపై 22,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ముస్తఫా కుమార్తె నూర్ ఫాతిమా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 1983 నుంచి 9 ఎన్నికలు జరగగా అన్ని ఎన్నికల్లోనూ ముస్లిం అభ్యర్థులే భారీ విజయం సాధించడం విశేషం. గుంటూరు వెస్ట్ కి సంబంధించి ఇద్దరు మహిళా నేతలు ముఖాముఖిగా పోటీకి దిగుతున్నారు. మరి ఏ ఇతర నియోజకవర్గాల్లో మహిళా నేతలు ముఖాముఖిగా పోటీ పడడం లేదు. దీంతో ఈ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మంత్రి విడదల రజని పోటీ చేస్తుండగా టీడీపీ అభ్యర్థిగా మాధవి బరిలో దిగారు. ఈ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాగా భర్తలు మాత్రం వేరే సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరు మహిళా నేతలు పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. మొత్తానికైతే గుంటూరు నగరంలోని 2 నియోజకవర్గాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.